ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడచ్చు. ఆయన ఏం చేశాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన ఇహలోకంలో జీవించినప్పుడు అనేక విషయాలు బోధించాడు. 2వ వచనంలో రాశారు, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన అనేక విషయాలు చెప్పాడు, బోధించాడు. నేను ధర్మశాస్త్రమును అయినను ప్రవర్తన గ్రంథాలను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని అనేక సత్యాలు నేర్పించాడు. ఇప్పుడు ఆయన శ్రమ పడ్డాడు, తిరిగి లేచాడు. ఈ 40 రోజులు వారికి కగుపడుచు మళ్ళీ ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధిస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన మొదట్లో ప్రకటించాడు. యాక్చువల్గా దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇదే సత్యము, లేఖనాలను గూర్చినటువంటి ఈ సత్యం. లేఖనాలు ఏ విధంగా ఒక ఆది కాండం నుంచి నెమ్మదిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించబడ్డాయో, దేవుడు రాజ్యాన్ని స్థాపించుటను గురించి ఏం నేర్పించారో ఆ సత్యాలను తన యొక్క పునరుత్థానపు వెలుతురులో వారికి నేర్పిస్తున్నాడు. అనేక ప్రమాణాలని వారికి చూపిస్తున్నాడు అనేటువంటి సత్యం. ఈ 40 రోజుల్లో వాళ్ళు చాలా ఆమెను కూడా ఒప్పింపబడ్డారు. యేసుక్రీస్తు వారు వారిని ఒప్పించినాడు. ఇది లేఖనం. దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యపు విషయాలేంటి, నేను బోధించింది ఈ లోకంలో నేను ఉండటగా ముందు, మరణానికి ముందు బోధించిన సత్యాలు ఇప్పుడు ఈ మరణం తర్వాత మీరు వెనక్కి చూస్తే ఇది మీకు సరిగ్గా అర్థమవుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, ఇదంతా కూడా ఎట్లా నెరవేరుతుందనే విషయాన్ని యేసుక్రీస్తు వారు వారికి బోధించారు.